మరో ప్రపంచం వస్తుంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియోస్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే బాస్ ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడెప్పుడు అని ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఫైనల్గా ఈరోజు థియేటర్స్లోకి వచ్చేసింది. అదేదో కాదండోయ్, కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో ఈ మూవీ మీద హై అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మూవీ టీం వాళ్ళు రీచ్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకెందుకు లేట్, ఇక మన వీడియో కంటిన్యూ చేద్దామా? ఈరోజు మనం కల్కి 2898 AD మూవీ రివ్యూ చేసేస్తాం. ఈ వీడియో రివ్యూ వీడియో అనడం కన్నా మేము నాగశ్విన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్న వీడియో. పురాణాలు అండ్ మైథాలజీ గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరూ వాటి గురించి మాట్లాడాలి అని ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఈ మూవీని తీశారు. అండ్ వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఈ స్టోరీని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ చెప్పి వాళ్ళను ఒప్పించి సెట్లోకి తీసుకురావడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్ నాగశ్విన్ సార్కి. అండ్ స్టోరీ మొత్తం విని ఒప్పుకొని సెట్లోకి ఎంటర్ అయిన ప్రభాస్ గారికి అండ్ ఎంటైర్ మూవీ టీమ్కి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఇంకా క్లారిటీగా చెప్పాలనుకుంటే శతకోటి వందనాలు. ఇకపైన ఇటువంటి మూవీ రాదేమో అనేలా మాకు సినిమా చూసిన తర్వాత అనిపించింది. నభూతో నా భవిష్యతి అనే ఒక పదం ఈ మూవీకి ఎక్కువే అయినా కానీ మాకు ఈ మూవీ చూసిన తర్వాత ఆ మాట ఈ మూవీకి కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. ఈ మూవీ నిజంగానే నభూతో నా భవిష్యతి అనేలా అనిపించింది. కనుక ఇంతవరకు ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే బాస్ ప్లీజ్ వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. ఈ వీకెండ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీరు పెట్టే ప్రతి ఒక్క పైసా మీకు ఆనందంతో రిటర్న్గా రిఫండ్ అవుతుంది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత హాల్ నుంచి గుండెల మీద చేసుకొని ఎంజాయ్ చేశాము, ప్రతి ఒక్క పైసా మాకు రిటర్న్ అయ్యింది ఎంటర్టైన్మెంట్ రూపంలో అని మీరు బయటకు వస్తారు. ఇది మా గ్యారెంటీ. ఇక భైరవ క్యారెక్టర్ వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. మిడిల్లో అప్పుడప్పుడు బుజ్జిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అండ్ తనతో కొంచెం హ్యూమర్ని జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి బుజ్జి తన ఎఫర్ట్స్ చూపించింది అండ్ తను జనరేట్ చేసిన హ్యూమర్ 100% వర్కౌట్ అయ్యిందనే. ఇక అమితాబ్ బచ్చన్ గారు అయితే అశ్వత్థామ క్యారెక్టర్ కోసమే పుట్టారా అనేలా అనిపించింది మాకు మూవీ చూసిన తర్వాత. ఫైనల్గా సుప్రీం యాస్కిన్గా యాక్ట్ చేసిన మన కమల్ హాసన్ గారికి అయితే స్క్రీన్ టైప్ కొంచెం తక్కువ ఇచ్చారు. బట్ ఆయన సినిమాకి మెయిన్ రోల్, ఆయన లేకుంటే సినిమానే లేదు. ఆయన కనిపించిన ప్రతిసారి సినిమాకి ఒక పునాది పడింది అనేలా మాకు మూవీ చూసిన తర్వాత అనిపించింది. సినిమాలో శంబాల విలేజ్ని అండ్ కాంప్లెక్స్ని చూపిస్తారు. శంబాల విలేజ్లో ఏమేం జరుగుతుంది, ఎలా ఉన్నారు ప్రజలు అని చూపిస్తూ, అలాగే కాంప్లెక్స్లో ఏ విధంగా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అండ్ కాంప్లెక్స్ లోపల ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి మనకు చూపించారు మూవీలో. ఆ డీటెయిలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఇంప్రెస్ చేసింది మమ్మల్ని. ఇప్పుడు మధ్య మధ్యలో మనకు మహాభారతం సీన్స్ని చూపిస్తారనమాట. అసలుకి చెప్పాలంటే ఇంకా కొంతసేపు ఆ మహాభారతం సీన్స్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అని చెప్పి నాకే కాదు అక్కడున్న ప్రతి ఒక్క ఆడియన్స్కి అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ సీన్స్ వచ్చినప్పుడు ఒక వైబ్లోకి వెళ్ళిపోతున్నాము. ఆ వైబ్ కంటిన్యూ అవుతే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు అనమాట. అంతే గైస్, ఫైనల్లీ మేము ఈ కల్కి 2898 AD మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8/5. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఫ్యామిలీ స్టూడియోస్.